సంచలనాత్మకమైన బిల్కిన్ బాను సామూహిక అత్యాచారం, ఆ కుటుంబంలో 7 సభ్యుల దారుణ హత్య కేసులో 11 మంది దోషులకు విధించిన శిక్షను తగ్గిస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో తీవ్రంగా తప్పుపట్టింది. సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. కేసు విచారణ అంతా మహారాష్ట్రలో జరిగినప్పుడు ముందస్తు విడుదలపై ఆ ప్రభుత్వం మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేసింది. గుజరాత్ చేసింది అధికార దుర్వినియోగమైన తలంటింది. ఆ నిర్ణయం ఏమాత్రం మనసుపెట్టి తీసుకున్నది కాదని, అది మోసపోత ధోరణిలో ఉందంటూ దాన్ని కొట్టేసింది. 2 వారాల్లోగా దోషుల్ని తిరిగి జైలుకు పంపాలించాలని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జన్ భూయాల ధర్మాసనం సోమవారం ఆదేశించి శిక్షాకాలం ముగికి ముందే దాన్ని మాఫీ చేసి రెమిషన్ ఇచ్చి విడుదల చేయడం ఏంటని ప్రశ్నించింది. గుజరాత్ ప్రభుత్వాన్ని చట్ట ఉల్లంఘనే అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం లేని అధికారాన్ని గుజరాత్ ప్రభుత్వం వాడుకుంది, అది చట్ట ఉల్లంఘనే. ఆ ప్రాతిపదికను చూసినా రెమిషన్ ఉత్తర్వులు కొట్టేయాల్సిందే. సుప్రీంకోర్టు తీర్పును ఉపయోగించుకుని చట్టాన్ని ధిక్కరించి దోషులకు శిక్ష తగ్గించారని చెప్పడానికి ఇది తిరుగులేని ఉదాహరణ. విచక్షణాధికారాన్ని గుజరాత్ దుర్వినియోగం చేసింది, మహారాష్ట్ర అధికారాన్ని అది అన్యాయంగా ఆక్రమించింది అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం. సుప్రీంకోర్టు తీర్పు నాకు నిజమైన కొత్త సంవత్సరాన్ని తెచ్చింది. ఎంతో ఉపశమనంతో, ఉద్వేగంతో నాకు కన్నీళ్ళు వచ్చే. దాదాపు 1.5 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈరోజు నేను నవ్వాను. మా పిల్లల్ని హత్తుకున్నాను. గుండెపై పెద్ద బండరాయి తొలగినట్టయింది. నేను మళ్ళీ ఊపిరి పీల్చుకుంటున్నాను. అందరికీ సమాన్యాయం జరుగుతుందన్న భరోసానిచ్చింది సుప్రీంకోర్టుకు మా న్యాయవాదికి ధన్యవాదాలు. ఈ పోరాటంలో నా భర్త, పిల్లలతో పాటు అనేక మంది ప్రజలు నాకెంతో అండగా నిలిచారంటూ బిల్కిస్ బాను స్టేట్మెంట్ను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే అంగన్వాడీల సమరశంఖం అంటూ ఎస్మాతో సమ్మెను ఆపుదామంటే కుదరవని పని అని స్పష్టీకరణ. తుది పోరాటానికి సమాయత్తమవుతున్నట్టు ప్రకటన. ప్రభుత్వ తప్పుడు ప్రచారంపై మండిపాటు. వైకాపా ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్పై అంగన్వాడీలు సమరశంఖాన్ని పూరించారు. వారిని అణగదొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసి నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్మా ప్రయోగాన్ని ఖాతరు చేయకుండా ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చే వరకు తగ్గేదే లేదని ఇప్పటికే తేల్చి చెప్పిన అంగన్వాడీలు తుది పోరాటానికి సిద్ధమవుతున్నట్టు ప్రకటించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, దీంట్లో వక్రీకరిస్తున్నటువంటిది ఏంటంటే జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నేను అధికారంలోకి రాగానే తెలంగాణ సర్కార్ కంటే ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానన్నటువంటి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే తెలంగాణలో 10,500 రూపాయలు, అంతకుముందు ఇక్కడ 6,500 రూపాయలు వచ్చేది, దాన్ని 11,500 రూపాయలు చేశాడు. అది జరిగిపోయింది. మళ్ళీ ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం పెంచింది. వీళ్ళు ఏమి చెప్తున్నారు, మాట నిలబెట్టుకోమంటున్నారు. మాట అప్పుడు నిలబెట్టుకున్నాడు, ఆ తర్వాత పెంచిన దాన్ని ఇప్పుడు